ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, పాశ్చాత్య కల్చర్స్ని మనం అడాప్ట్ చేసుకోవటం అనేది ఉన్నటువంటి ఒక అంశం. అయితే డెఫినెట్గా ఒక రోజున మాత్రం విభేదిస్తారు. అది ఫిబ్రవరిలో వచ్చేటటువంటి 14వ తారీఖు వాలంటైన్స్ డే. దానికంటే ముందు పుల్వామా అటాక్లో వీరమరణం పొందినటువంటి జవాన్లకి ఈ సందర్భంగా మరొక్కసారి నివాళుల్ని అర్పిస్తూ ఈ టాపిక్ మాట్లాడాలంటే ఒకంత భయం వేస్తుంది. ప్రేమికుల దినం. ప్రేమికుల దినం అంటే ఇక్కడ గమనిస్తే కనుక ప్రేమి కుల దినోత్సవం, అంటే ఈ కులాల వల్ల వచ్చే చికాకులు కూడా ఈ ప్రేమికుల దినాల్లోనే ఉంటాయి. ప్రేమికుల దినం, ప్రేమ అనే టాపిక్ నేను జనరల్గా దాన్ని టచ్ చేయను. ఎందుకంటే వివాహము అనేది అదొక బాధ్యతతో కూడినటువంటి అంశం. ఏదో క్షణికావసరంలో తీసుకునేటటువంటి నిర్ణయం కాదు. జీవిత పర్యంతం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది రాంగ్ పర్సన్స్ కనుక లైఫ్లోకి వస్తే. ఇది అనుభవపూర్వకంగా ఎవరికి వాళ్ళు చెప్తూనే ఉంటారు కదా సార్. అయితే ఈ ప్రేమ వివాహాలు అనే టాపిక్ మీద అసలు ప్రేమ అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు శాస్త్రవచనాలు మనం మాట్లాడుకుంటే గంధర్వ వివాహం అనేది ఉంది, లేనిదేం కాదు. ప్రేమ వివాహాలు ఉన్నాయి. ఎంతవరకు కరెక్ట్? ఒక పర్సన్, ఇప్పుడు చిన్నపిల్లలు, మేము తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ప్రేమిస్తున్నారు అంటున్నారండి, వాళ్ళేమో కరెక్ట్ కాదు, వీళ్ళ అనుభవంతో చెప్తారు కరెక్ట్ కాదు అని చెప్పి. పిల్లలు వినరు. ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది సార్? తప్పకుండా. హౌ డు యు సీ అసలు వాలంటైన్స్ డేని ఎలా చూస్తారు మీరు? ఏంటంటే ఇక్కడ మనం చెప్పాల్సి, ఇప్పుడు ఓకే, ఒక సందర్భము అనేది వచ్చింది కాబట్టి మనం దాన్ని ఏదో చెప్పాలనుకుంటున్నాం. కానీ రెండు ఉంటాయి. అంటే ప్రతిదానికి కూడా, అంటే ఇప్పుడు ఈవెన్ మీరు అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకున్నప్పటికీ కూడా అందులోనూ ఒక్కోసారి మనం తప్పు చేసే పరిస్థితులు ఉంటాయి. అరేంజ్ మ్యారేజ్లు కూడా ఫెయిల్ అయిన వాళ్ళు లేరా? ఉన్నారు. కానీ నేను నా అనుభవంలో చూసినంత వరకు మాత్రం అయితే గనక, ఎవరికి మీరు ఓటేస్తారని అడిగితే మాత్రం ఖచ్చితంగా పెద్దలు కుదిర్చిన వివాహానికే ఓటేస్తాను. ఎందుకని అంటే గనక ఇక్కడ ప్రేమలోకి వచ్చేప్పటికి ఏంటంటే చిన్న ఒక సరళ రేఖ ఉంటుంది. అదేంటి అంటే కనుక ఇటు ఆకర్షణ, ప్రేమ, ఈ రెండు ఒకటి కాదు. సో ఎక్కువ శాతం మంది అదొక సాహసం అనుకోవచ్చు, లేదు ఆకర్షణే ప్రేమ అనుకుని భ్రమించవచ్చు. దానివల్ల తప్పిదాలు ఎక్కువ జరగటం అనేది ఉంది. ఎక్కువ శాతం ప్రేమ వివాహాల వాళ్ళే ఇబ్బంది పడుతున్నది కూడా గమనించాం. అంటే పెళ్ళికి ముందు వాళ్ళు అనుకున్న విధానం వేరు. ఆ ప్రేమ అంటే అంతసేపు ఏదో 2 సినిమాలు చూసేయటం, పార్కులో తిరగటం అంతవరకు అనుకుంటున్నారు. కానీ పెళ్ళి అనే బాధ్యత వచ్చినప్పుడు వీళ్ళకి ఆ రకమైన స్పిరిట్ ఉండదు, ఉంటల్లా. నేను గమనించినంతవరకు. సో అందుకని ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. ఆకర్షణ అనేది అది చాలా ఇబ్బందిగా. ప్రేమలో కొద్దిగా మెచ్యూరిటీ ఉంటుంది, ఆకర్షణలో అంత మెచ్యూరిటీ అనేది ఉండదు. సో వాడు రౌడీ అయినా గుండా అయినా కూడా అటువైపు రైట్ అట్రాక్ట్ అయిపోవటం అనేది జరుగుతుంది. సో అక్కడ పాపం తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతూ ఉండటం అనేది జరుగుతుంది. అందుకని నేను ఎప్పుడో ఒకసారి చెప్పాను, ఏమని, ప్రేమలో ఓడి జీవితంలో గెలిచే వాళ్ళు కొందరు, జీవితంలో ఓడి ప్రేమలో గెలిచే వాళ్ళు కొందరు. అంటే ప్రేమ పెళ్లి దాకా వెళ్ళి అదొకటే గెలుపు, కానీ తర్వాత జీవితం అంతా ఏడిపోయి. సో ఎందుకని అంటే కనుక ఆ ప్రేమించేప్పుడు ఉండే పరస్పర ఆకర్షణ పోయింది కదా. ఇంకా ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఆ రకమైన ఇబ్బంది పెరగటం అనేది ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఒక రెమిడియల్గా, లేదు జ్యోతిషపరంగా, ముందు జ్యోతిషపరంగా చూసినప్పుడు ఏంటంటే, ఎప్పుడైనా సరే పంచమాధిపతి అంటే 5వ ఇంటి వాడు 7వ ఇంటి వాడికి సంబంధం ఏర్పడితే ప్రేమ పెళ్లి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత తృతీయంలో చంద్రుడు ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో లవ్ మ్యారేజ్ అవ్వడానికి ఉంటుంది. తర్వాత 7వ స్థానంలో రాహుకేతులు ఉన్నప్పుడు కానీ, తర్వాత 2వ ఇంట్లో రాహు ఉన్నప్పుడు కానీ కులాంతర మతాంతర వివాహాలు జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఖచ్చితంగా మనకి జాతకం బట్టి చూసినప్పుడు ప్రేమ వివాహమా, మత కులాంతర వివాహమా, సో ఇలాంటివి చెప్పడానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ రోజు వరకు కూడా మనం చెప్పేదంటే, మన చిన్నప్పుడు రెండే నేర్చుకుని పెరిగాం. సృష్టిలో తీయంది ప్రేమేనోయి, సృష్టిలో తీయంది స్నేహమేనోయి,
ప్రేమ అనేది ఎప్పుడైనా సరే అమృతమయం. సో, మనకి శ్రీకృష్ణుడు, ఆర్జునుడు మీరు చెప్పినట్టు గంధర్వ వివాహంగాని రుక్మిణిని అయితే గనక అలాగే తెచ్చుకుని పెళ్లి చేసుకోవటం అనేది మనం చూసాం. సో, ప్రేమమూర్తి అయితే ఖచ్చితంగా కృష్ణుడే. శ్రీకృష్ణుడే మనకి దాంట్లో ఏమంటాం మోడల్ ఖచ్చితంగా. కానీ ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకోలేం మనం. కదా! అంత శక్తి ఎక్కడుంది మనకి? చిటికెన వేల మీద కూడా ఆయనే పట్టుకున్నాడు గోవర్ధనగిరిని. రైట్. అది పట్టుకునే సామర్థ్యం మనకుంటే ఇది తర్వాత కూడా రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఆయన భార్యని సముచితంగానే ప్రేమించాడు కదా! ప్రేమించాడు అష్టభార్యల్ని కూడా. సో, అందుకని అది అంత మనం ఉండగలమా అంటే అది ఇమిటేట్ చేయలేం కదా సార్ చేయలేం. మహాత్ములని మనం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏమవుతుందంటే తేలిక అనుకుంటాం జీవితంలోకి వచ్చేప్పుడు ఉమ్. వాడు చదువు లేకపోయినా మన అట్రాక్షన్ కొద్దీ లేదా సంపాదన లేకపోయినా అట్రాక్షన్ కొద్దీ మనం ప్రేమిస్తున్నాం. కానీ జీవితంలోకి వచ్చేటికి పిల్లలు పుడితే బాధ్యత. డబ్బు తర్వాత కావాలి. రోజు ఒకవేళ తల్లిదండ్రులు పక్కన పడేస్తారు అనుకోండి ఏం చేస్తారు? ఎంత కష్టం అది. సో అప్పుడు అనిపిస్తుంది అయ్యో మనం ప్రేమించి తప్పు చేసామని. కాకపోతే ఇంతకంటే మూర్ఖత్వం ఏమైందంటే నా దగ్గర కనీసం ఒకే ఇంచుమించు నెల 10 రోజుల తేడాతో మ్యారేజ్ ఫిక్స్ అయ్యేదాకా కూడా తల్లిదండ్రులు చెప్పలా. ఒక ఆయన అయితే కనుక వేరే సంబంధం అనుకున్నాడు. పాపం అంతా కళ్యాణ మండపాలన్నీ కూడా బుక్ చేసుకున్నాడు. చివరి నిమిషంలో ఇంటి నుంచి వెళ్ళిపోయింది అమ్మాయి. సో ఏం చేయాలి? ఆ బాధపడలేక ఆయనకి యాక్సిడెంట్ కూడా అయింది. బతికాడు ఓకే, కానీ కుడి కన్ను దెబ్బతింది. సో తర్వాత అక్కడ సుఖం లేదని వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి ఆ పిల్లలు? అతను అంతదాకా అసలు ఆగటం ఎందుకు పిల్లలు? అలా ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ముగ్గురు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అది ఇంకా కష్టం కదా. Of course. అందుకని నేను ఎందుకంటే ఈ ప్రేమికుల దినోత్సవం గురించి ఎందుకు మనం అనుకుంటున్నాను మాట్లాడుతున్నాం మనం అంటే? మాట్లాడుకోవటం అంటే ఈ ప్రేమికుల పరంగా ఎదురవుతున్న తల్లిదండ్రుల సమస్యలు కూడా పెద్దవి. సో మనకి ఏదో ఒక ఆటలాగానే ఉంది, ఒక సాహసంలాగా ఉంది, కానీ దాని వెనకాల ఎంత ఇబ్బంది పడతాము అనేది. సో అందుకని అదేదో సినిమాలో లాగా 2 కుటుంబాల కథ అది. అవును, ప్రేమ అంటే ఏది ఇద్దరు వ్యక్తులు కాదు కదా. కాదు కదా. సో తర్వాత 2 కుటుంబాల పుట్టబోయే కలయిక, పిల్లల మీద ఎంత ఇంపాక్ట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఎట్లా సార్ పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇటువంటి రాంగ్ అట్రాక్షన్స్ వైపుకి వెళ్ళకూడదు ససేమీరా. మరి ఏం చేయాలి సార్ అంటే తల్లిదండ్రులు? ఇక్కడ మనకి ఖచ్చితంగా మంచి వాళ్ళు అన్ని సంప్రదాయం అంతా బాగుంది, ఇలా ఏదైనా మన అనుభవం బట్టి అనుకుంటే గెలవాలి అనుకుంటే శ్రీకృష్ణుడు, ప్రేమలో ఓడాలి అనుకుంటే కనుక అంటే ఇలాంటి దుశ్చర్యల నుంచి మనం ఏదైనా సరే ఆకర్షణల నుంచి వెనక్కి రావాలంటే కనుక ఆంజనేయుని పూజించాలి. అలా పూజించాలి. లేదు కామన్గా ఒకే ఈశ్వరుడు అనేది మంచిది ఉంది. ముందు అయితే కనుక అసలు గెలవాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా శ్రీకృష్ణుడిని పెట్టుకుని చిన్న ఫోటో కానీ ఏదైనా పెట్టుకుని, అంటే అటు ఆడపిల్లవారు ఇటు మగపిల్లవారు ఒకళ్ళే తిరస్కారం చెప్తున్నారు. కానీ చక్కగా పిల్లాడు ఒక వృద్ధిలో ఉన్నవాడే, అటు అమ్మాయి కూడా ఎంతో కొంత వృద్ధిలో ఉన్నదే. సో అక్కడ ఏదైనా సరే వీళ్ళకంటే ఒక మెట్టు వాళ్ళు తక్కువను, వీళ్ళకంటే ఒక మెట్టు చిన్నదను భావించి అటువైపు ఇటువైపు అడ్డం పెడితే దాన్ని కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. సో అంటే మనం జాతకంకి వచ్చినప్పుడు నువ్వు ప్రేమించడం అలా పాపం వెనక్కి వచ్చిన అమ్మాయిలు కూడా ఉన్నారు. నువ్వు పెళ్ళాక సుఖపడవు అంటే వదిలేసిన వాళ్ళు ఉన్నారు, అంతదాకా ఒక ప్రేమని పట్టుకున్నా కానీ. సో అందుకని ఇక్కడ ఏంటంటే ప్రేమికులు విడదీసామా అంటే ఏమో చెప్పలేం, ధర్మం. సో అలాంటి మనకి జాతకంలో అయితే తెలుస్తాయి, ఇది విడదీయచ్చా విడదీయకూడదా కూడదా అనేది జాతక పరిశీలన బట్టి తెలిసిపోతుంది. అమ్మ నువ్వు గెలుస్తావు కానీ తర్వాత చాలా ఇబ్బంది పడతావు అంటే వెనక్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, మొండిగా చేసుకునే వాళ్ళు అట్లా మొండిగా వెళ్ళి బాధలు పడద్దు అనవసరం. అనేది మనం అంటున్నాం. సో ఎవరి పిల్లలైనా మన పిల్లలే అనుకుంటాం కదా. సో అది అందుకని ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఇన్కేస్ అంత బాగుంది ఏదో చిన్న దగ్గర ఆగిపోతుంది అనుకున్నప్పుడు శ్రీకృష్ణుడు, ఆ శ్రీకృష్ణుడికి ఏం చేయాలంటే కనుక కొద్దిగా బుధవారాల పూట వెన్న నివేదన చేయండి. చేసి ప్రతిరోజు మాత్రం నేను చెప్పిన ఈ మంత్రం ఏదైతే ఉందో 27 సార్లు చదివితే చాలు, ఎక్కువ సార్లు కూడా అవసరం. ఓం శ్రీ క్లీం కృష్ణాయ గోవిందాయ మమ మనోవాంఛిత కళ్యాణం కురు కురు. ఓం శ్రీ క్లీం కృష్ణాయ గోవిందాయ మమ మనోవాంఛిత కళ్యాణం కురు కురు. ఈ మమ అనేది అంటే వాళ్ళే చదివితే 27 సార్లు మమ, ఒకవేళ చదవకపోతే తల్లిదండ్రులు అయితే కనుక వాళ్ళ పేరు మమ అన్న చోట వాళ్ళ పేరు పెట్టాలి. అలా 27 సార్లు 90 రోజులు చదివితే ఆ ప్రేమ పెళ్ళికి ఏర్పడుతున్న ఇబ్బందులు ఏదైనా ఉంటే అవి తొలగడానికి ఉంటుంది. అలా కాకుండా ఖచ్చితంగా మా పిల్లలు అలా ఆకర్షణలో చిక్కున్నారు, అనవసరంగా లేనిపోని వాటికి వెళ్తున్నారు,
తర్వాత తర్వాత చాలా ఇబ్బంది పడతారు అని గమనించిన వాళ్ళు ఎవరైనా సరే ఏం చేయాలంటే కనుక ఆంజనేయుడికి 8 శనివారాలు 8 ఒత్తులతో దీపం వెలిగించాలి. తర్వాత అప్పుడు ఓం నమో బజరంగ బలి దుష్ట సాంగత్య విమోచనం కురు కురు. ఓకే. ఓం నమో బజరంగ బలి దుష్ట సాంగత్యం విమోచనం కురు కురు. ఇది చెయ్యాలి. ఒకవేళ కామన్గా రెండిటికి కూడా దేనికైనా సరే కరెక్ట్ వేలో ఉపయోగపడడానికి ఒకే ఒక స్విచ్ వర్డ్ ఏంటంటే క్లోజ్ బ్యాడ్ వే, ఓపెన్ రైట్ ఐ. ఓ వావ్. క్లోజ్ బ్యాడ్ వే, ఓపెన్ రైట్ ఐ. రైట్ ఐ. రైట్. ఇది చదువుకుంటే మంచి ఫలితం వస్తుంది. ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ ఇబ్బందులతో తల్లిదండ్రులకి క్షోభ. ఎందుకంటే కని పెంచారు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. ఏదో వాళ్ళని బాధ పెట్టేయాలని కాదు కదా. క్షోభ ఖచ్చితంగా వీటి నుంచి బయటపడాలి. ఫస్ట్ లో బానే ఉంటుంది. సినిమాల్లో పెళ్ళవుతూనే శుభం కనబడుతుంది, కానీ పెళ్ళవుతూనే అసలు సినిమా మొదలవుతుంది నిజ జీవితంలో. ఖచ్చితంగా. సో జాగ్రత్త. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.